సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క సూచన మాట ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 10వ వచనం. ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారం చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాను, అంతర్యములను పరీక్షించు వాడను. ప్రియ కుమార కుమార్తె, ఈ ఉదయ కాల సమయంలో ఒక సూచన మాటను మీకు తెలియజేయాలని ఆశపడుచున్నాను. మనం అనేక సార్లు దేవుని యొక్క దీవెన పొందాలని కోరుకుంటాం. ప్రభు మనలో ఆస్వాదించాలని కోరుకుంటాం. మనకున్న బంధకాలు, మనకున్న శ్రమలు, మనకున్న రుణకాడులు, మనకున్న వ్యాధులు తొలగిపోవాలని ఎంతో కోరుకుంటాం. అయితే ఆయన మన హృదయాలను పరిశోధించువాడు. ఇవి తొలగిపోవడం కొరకు మనము మనుషుల మధ్య మనం మంచిగా ప్రవర్తిస్తుంటాం. ఓ దేవుని సేవగా నేను చూస్తుంటాను, కొంతమంది నా ముందు మంచి వరకు ప్రవర్తిస్తుంటారు. ఒకనొక సమయంలో నేను మనుషుల ముందు ప్రవర్తించేవాడిను, కానీ దానివల్ల ఎలాంటి సుఖము లేదు. ఎందుకంటే వాని క్రియలు చొప్పున యెహోవా వారికి ప్రతిఫలం ఇయ్యును. అందుకే ఆయన వారి యొక్క హృదయములను పరిశోధించును. ప్రియ కుమార కుమార్తె, ఈరోజు మన హృదయాలను పరిశోధిస్తూ దేవునికి భయపడాలి. మన క్రియలను జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఒకవేళ మనుషులున్నప్పుడు గౌరవిస్తున్నామేమో, ఎవరో మనం గౌరవిస్తున్నారని అవతల వైపు వారు చూస్తున్నామో కాదు. ఎలాగున్నా దేవుని దగ్గర మనం నమ్మకంగా ఉండాలి. దేవుడు మనతో ఉన్నాడని ఇతరులతో మాట్లాడేటప్పుడు, ఇతరుల గురించి మనము ఆలోచించేటప్పుడు, మన చూపు, మన ప్రవర్తన ప్రతీది ప్రభు పరిశీలిస్తానికి క్రీస్తుకు అనుకూలంగా ఉంటేనే ఆయన మనల్ని దీవిస్తాడు. ఈరోజు నువ్వెంతో ఆశ కలిగి ఉన్నావేమో దేవుని పట్ల గొప్ప కార్యాలు చేయాలని. ఆయన అయితే నీ పట్ల నా పట్ల గొప్ప కార్యాలు సిద్ధంగా ఉన్నాడు. అయితే మనము చేయాల్సినవి అంటే ఆయన వైపు తిరిగి ఆధారపడ్డము, ఆయన అనుకూలంగా ప్రవర్తించడం, లేదా మన క్రియలు ఆయన ఇష్టానుసారంగా ఉన్నట్లయితే దేవుడు వారిని దీవించును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవానికి ఉన్నాను. నీ సూచన మాట ప్రకారము ప్రభా, నీ వాక్య ప్రకారము మా క్రియలను సరిచేయటకు సహాయం చేయండి. మాలో ఉన్న ప్రతి అతిక్రమలు తీసివేయండి. మా హృదయాన్ని పరిశోధిస్తున్న దేవా, ప్రతి పాపాన్ని తీసివేయండి. అయినా మా చూపు ద్వారా ప్రవర్తన ప్రతి పాపాలను తొలగించి నీకిష్టమైన వారు ఉంటూ మమ్మల్ని ఆస్వాదించండి. గొప్ప కార్యాలు చేసి నీ కృపాక్షములతో నింపి బలపరుచుకోమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. భయపడద్దు, ఆయన సకాలం మనం ఆశించును. అయితే దేవుని పట్ల మన క్రియలను సరి చేసుకుందాం. దేవుడు దీవించును గాక. ఆమేన్.